అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమ పరిశ్రమ కార్యకలాపాలను టీడీపీ గూండాలు అడ్డుకుంటూ ఉన్నారు, చర్యలు తీసుకోండి అని భారతీ సిమెంట్స్ యాజమాన్యం వారం రోజులుగా విన్నవిస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి అనుచరులు మైనింగ్ కార్యకలాపాలను వారం రోజులుగా అడ్డుకుంటూ ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసుల నుంచి కనీస స్పందన కరువైంది. రేయింబవళ్లు, ప్లాంట్లు, వాహనాలను మైనింగ్కు ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్న చర్యలు మాత్రం శూన్యం. దీంతో భారతీ సిమెంట్స్ ని 2 యూనిట్లు మూతపడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయినా ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ కనీసం స్పందించడం లేదు. ఇప్పటికీ భారతీ సిమెంట్స్ వద్ద అవే ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. అధికారం మాది, మేమేం చేసినా చెల్లిపోతుందన్నట్లుంది టీడీపీ మూకల తీరు. భారతీ సిమెంట్స్ పై దండెత్తి దౌర్జన్యంగా మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై పోలీసులు, జిల్లా యంత్రాంగం కనీస చర్యలు కూడా తీసుకోలేకపోతోంది. గత వారం రోజులుగా భారతీ సిమెంట్స్ వద్ద ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న హంగామా, దౌర్జన్యం కళ్లకు కట్టినట్లు అందరికీ కనిపిస్తున్న అధికార యంత్రాంగం, ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తన వంతు సహకారం అందించాలి. అయితే కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లటం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి సరుకు సున్నపురాయిని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతూనే ఉన్నారు. అంతేకాదు, ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికీ పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నం చేసినా ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గూండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారు. దీంతో యాజమాన్యం, కార్మికులు భయపడ్డట్లే భారతీ సిమెంట్స్ లో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. వాస్తవానికి ప్లాంట్ లో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయని, మైనింగ్ జరిపి సున్నపురాయిని ప్లాంటుకు తరలించకపోతే ప్లాంటులో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని గత 4 రోజులుగా జిల్లా అధికారులకు విన్నవించినా వారు అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీంతో ప్లాంట్లో ముడి సరుకు లేక భారతీ సిమెంట్స్ లో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ప్లాంట్ వద్ద అక్రమంగా కార్యకలాపాలను అడ్డుకుంటున్న వారిపై కనీస చర్యలు కూడా లేకుండా పోయాయి. ఇక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అనుచరులు మాత్రం మైనింగ్ లో తిష్టవేసి కదలటం లేదు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఇంత జరుగుతున్నా దౌర్జన్యం చేసే వారిపై మాత్రం ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇదేనా రాష్ట్రంలో పరిశ్రమలకు కూటమి సర్కార్ ఇస్తున్న భద్రత అంటూ పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.